మరి ఈరోజు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ గురించి మనం ఎంత నివేదికలు చూపించినా ఇలా కల్తీ జరిగిందని ప్రతి భక్తుడు తిని చూశాడు. అనుభవంతో చెప్పిన ఈ వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వ పాలకులు మాది అసత్య ప్రచారం అంటూ మనల్ని దబాయిస్తూ కల్తీ జరగలేదంటూ ఈ రోజు వరకు అసత్య ప్రచారాలు చేశారు. కానీ నిన్న మనం యూట్యూబ్లో అందరం చూసాం. మరి రోజా గారు, జోగి రమేష్ గారు ఇద్దరు ప్రెస్ మీట్ అయిపోయాక టీ తాగుతూ దర్జా కూర్చొని ప్రెస్ మీట్ లోనేమో అబద్ధం చెప్పి ఇద్దరు కూర్చొని వాళ్ళ మాట మంతిలో అసలు నిజంగా కల్తీ జరిగింది, దాని వల్ల ఏం జరుగుతుందో స్వామివారికి మనం అన్యాయం చేశామని మన పార్టీ వాళ్ళందరూ భయపడుతున్నారని వారు చెప్పడం మనం విన్నాం. అంటే వాళ్ళు అసత్య ప్రచారం ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, ప్రతిదీ అసత్యమేనని ఈ రోజుతో తేటతెల్లమైపోయింది. ఈ రోజు కల్తీ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అనే విషయాన్ని వారి చేతనే శ్రీవారు రోజా గారి నోటితో పలికించారని నేను నమ్ముతున్నాను ఒక వెంకన్న భక్తుడిగా. ఇకనైనా కల్తీ చేసిన వాళ్ళు మీరు చేసింది ఇంతవరకు చేసిన ఘోరాలు, నేరాలు, అరాచకాలలో వదన్ని ఒక ఎత్తు అయితే, ఈ శ్రీవారి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అతి పవిత్రమైన తిరుపతి లడ్డు కల్తీ అనేది ఘోరాతి ఘోరమైన మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇకనైనా మీరు మారండి, తప్పు చేసిన వాళ్ళు అప్రూవల్ అవ్వండి. రోజా గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మేడం మీరంటే మాకు గౌరవం ఉంది, మీరు మంత్రిగా చేశారు, మీరు ఒక మంచి నాయకులుగా మీరు ఎంతో గౌరవాన్ని పొందారు. ఇకనైనా మీరు వెంకన్న భక్తురాలుగా, మీరు నిజమైన హిందూవాది అయితే, భక్తురాలు అయితే వెంకన్నకి, మీరు ఎవరినైతే మీరు విన్నారో, ఎవరైతే భయపడుతున్నారో కల్తీ మనం చేశామని, వాళ్ళ పేర్లు సిట్టు ముందు చెప్పి మీరు అప్రూవ్ అవ్వండి, ఒక సాక్షిగానన్నా చెప్పండి. దీనివల్ల మీరు చేసిన ఈ మహాపాపంలో కొంతన్నా తగ్గుతుంది. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి మీ నోట పలికించారని వెంకన్న భక్తుడిగా నమ్ముతున్నాను. ఈ రోజు గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, పోలవరాన్ని పడుకోబెట్టారు, అమరావతిని అడ్డుకున్నారు, రోడ్లన్నీ గుంతలు పెట్టారు, అభివృద్ధిని అటకెక్కించారు, దళితుల మీద ఘోరాలు చేశారు, దాడులు చేశారు. మా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేసి బీపీ వస్తుంది మాకు అన్నారు. వాటన్నిటిని మేము మన్నించగలం. మాది శాంతియుత పార్టీ, క్రమశిక్షణ కలిగిన టీడీపీ పార్టీ వాదిగా చెప్తున్నాను. అవన్నీ క్షమించగలం. కానీ ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి అతి పవిత్రమైన లడ్డూని మీరు కల్తీ చేయడం అనేది ఘోరమైన పాపం అండి. దీన్ని మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాము. మాతో మీరు ఇలా జంతువు కొవ్వు కలిసింది, ఇట్లా బాత్రూంలు కడిగే కెమికల్స్ అవి వేసి ఆ లడ్డూ మాతో తినిపించారు అంటేనే ఒక హిందువుగా హిందువుల మనోభావాలు అందరూ దెబ్బతిన్నాయండి. ఇది మాత్రం క్షమించరాని నేరం అండి. మీరు ఎప్పుడైనా మారండి, అసత్య ప్రచారం నుంచి బయటికి రండి, ఇకనైనా నిజం ఒప్పుకోండి. శ్రీవారు క్షమించరండి, ఈ పాపానికి తగిన శిక్ష పడాల్సిందే. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అభ్యర్థిస్తున్నాను ఒక కార్యకర్తగా. సో మీరు వైసీపీ వాళ్ళు మీ నిజ స్వరూపం బయటపడిందండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు చెప్తూ వెనకాల మాత్రం నిజాలు ఒప్పుకుంటున్నారు. ఇది వెంకటేశ్వర స్వామి మీతో చెప్పించారని మేము నమ్ముతున్నాము. మనం ఒక దేవుడిని నమ్ముతాము, ఆ దేవుడికి ఒక పవిత్రత ఉంటుంది, ఆయనకు ప్రసాదం ఉంటుంది ఏదో రూపంలో. ఆ పవిత్రతను ఎవరైనా కల్తీ చేయకూడదు. కల్తీ చేసిన వాళ్ళని మనం శిక్షించాలని మనం అడుగుతున్నప్పుడు మళ్ళీ రాజకీయాలు చేసేసి, కాంట్రవర్సీలు చేసేసి మతాలకు చిచ్చు పెట్టొద్దండి. నేను అందరినీ కోరుతున్నాను.